హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అషోక్ టు టెక్. నా పేరు అశోక్. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఛార్జింగ్ టైం. ఒక వెహికల్ ని ఛార్జ్ చేయడానికి ఆల్మోస్ట్ 5 hours టైం పడుతుంది. దీనికి సొల్యూషన్ గోగోరో కంపెనీ తీసుకొచ్చింది. దీనిలో బ్యాటరీ ఈకో సిస్టమ్ అంటే స్వాపింగ్ ఈకో సిస్టమ్ ఉంది కదా, దాన్ని డెవలప్ చేస్తుంది. అండ్ మన ఇండియాలో ఇంకా పెట్రోల్ కొట్టించుకున్నట్టు 30 seconds లో బ్యాటరీని స్వాప్ చేసుకొని మనం బైక్ ని రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అసలు ఈ గోగోరో కంపెనీ ఏంటి? ఇక ఈ గోగోరో కంపెనీ ఈ బ్యాటరీ స్వాపింగ్ ఈకో సిస్టమ్ టెక్నాలజీ యూజ్ చేసుకుని ఇండియాలో సక్సెస్ఫుల్ అవుతుందా అంటే, ఆల్రెడీ గోగోరో కంపెనీ ట్రాక్ రికార్డ్ చూసినట్లయితే తైవాన్ లో గోగోరో కంపెనీకి 6 lakh రైడర్స్ ఉన్నారు. అంటే 6 lakh రైడర్స్ గోగోరో బైక్ ని రైడ్ చేస్తున్నారు తైవాన్ లో. వీళ్ళ కోసం 1.3 million బ్యాటరీస్, స్మార్ట్ బ్యాటరీస్, 1.3 million స్మార్ట్ బ్యాటరీస్ ని వాళ్ళ బ్యాటరీ స్టేషన్స్ లో గోగోరో కంపెనీ ఎక్విప్ చేసింది. వీళ్లకు 2500 బ్యాటరీ స్టేషన్స్ ఉన్నాయి. అంటే 2500 బ్యాటరీ స్టేషన్స్ గోగోరో వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఈ బ్యాటరీస్ ని ఛార్జ్ చేయడానికి. సో ఎవరైనా రైడర్ వాళ్ళ బైక్ లో బ్యాటరీ అయిపోయినప్పుడు నియరెస్ట్ బ్యాటరీ స్టేషన్కి వెళ్ళి యాప్ ద్వారా బ్యాటరీని స్వాప్ చేసేసుకొని ఇమ్మీడియట్ గా రైడ్ ని కంటిన్యూ చేయొచ్చు తైవాన్ లో. సో ఇంత నెట్వర్క్ ని తైవాన్ లో గోగోరో కంపెనీ డెవలప్ చేసింది. ఈ వీడియోలో గోగోరో కంపెనీ ఇండియాలో లాంచ్ చేసిన వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ప్లస్ వాళ్ళ బ్యాటరీ స్వాపింగ్ ఈకో సిస్టమ్ గురించి రివ్యూ చేయబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. రీసెంట్ గా December 12th రోజు జరిగిన గోగోరో ఈవెంట్ లో గోగోరో కంపెనీ వాళ్ళ గోగోరో క్రాస్ ఓవర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ 3 మోడల్స్ ని లాంచ్ చేసింది. గోగోరో క్రాస్ ఓవర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3 మోడల్స్ లో ఫస్ట్ మోడల్ వచ్చేసి గోగోరో క్రాస్ ఓవర్ GX250, ఇక సెకండ్ మోడల్ వచ్చేసి గోగోరో క్రాస్ ఓవర్ 50, థర్డ్ మోడల్ వచ్చేసి గోగోరో క్రాస్ ఓవర్ S. ఈ 3 మోడల్స్ ని గోగోరో లాంచ్ ఈవెంట్ లో లాంచ్ చేశారు. గోగోరో కంపెనీ ఫస్ట్ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ గోగోరో క్రాస్ ఓవర్ GX250 స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే, గోగోరో క్రాస్ ఓవర్ GX250 మోడల్ స్కూటర్ లో 111 సర్టిఫైడ్ రేంజ్ వస్తుంది, 60+ టాప్ స్పీడ్ ఉంటుంది, 2.5 కిలోవాట్ ఆర్ 3.35 bhp పవర్ మోటార్ ఉంటుంది. ఇక గోగోరో కంపెనీ వాళ్ళ ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్న స్వాపబుల్ బ్యాటరీ ఆప్షన్ అయితే ఉంటుంది. యాప్ ని యూజ్ చేసి స్టేషన్ కి వెళ్ళి మనం బ్యాటరీస్ ని స్వాప్ చేసుకోవచ్చు. గోగోరో ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో డ్యూయల్ స్వాపబుల్ బ్యాటరీ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఒక బ్యాటరీ వెయిట్ 10 kgs ఉంటుంది. డ్యూయల్ బ్యాటరీస్ వెయిట్ వచ్చేసి 20 kgs ఉంటుంది. గోగోరో కంపెనీ సెకండ్ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ క్రాస్ ఓవర్ 50 స్పెసిఫికేషన్స్ లో రేంజ్ ని రివీల్ చేయలేదు. కంపెనీ రేంజ్ రివీల్ చేయలేదు కానీ టాప్ స్పీడ్ సేమ్ ఉంటుంది, 60 kmph. మోటార్ కెపాసిటీ 5.0 కిలోవాట్ ఆర్ 6.70 bhp ఉంటుంది. గోగోరో కంపెనీ థర్డ్ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ గోగోరో క్రాస్ ఓవర్ S స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇందులో రేంజ్ అండ్ టాప్ స్పీడ్ మెన్షన్ చేయలేదు. బట్ మోటార్ కెపాసిటీ 6.4 కిలోవాట్ ఆర్ 6.58 bhp, 7.2 కిలోవాట్ ఆర్ 9.65 bhp ఉంటుంది. నా వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో నా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. గోగోరో కంపెనీ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత మనం వీటిని పర్చేస్ చేయొచ్చా అంటే, గోగోరో కంపెనీ ఫస్ట్ బిజినెస్ టు బిజినెస్ ప్లాన్ చేస్తుంది. అంటే ఈ స్కూటర్స్ ని ఓన్లీ బిజినెస్ టు బిజినెస్ యూస్ చేసి రెవెన్యూని ఎర్న్ చేద్దామని చూస్తుంది. దాని తర్వాత మెల్లిగా కస్టమర్స్ కి అవైలబిలిటీలోకి తీసుకొద్దామని ప్లాన్ చేస్తుంది. గోగోరో కంపెనీ స్కూటర్స్ రీసెంట్ గా లాంచ్ అయ్యాయి కాబట్టి డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు స్పెసిఫికేషన్స్ గురించి. ఓన్లీ లిమిటెడ్ స్పెసిఫికేషన్స్ ఇప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేశాను కదా, ఆ డీటెయిల్స్ అయితే వీళ్ళు రివీల్ చేశారు. ఇక స్మార్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది, LED లైట్నింగ్, ఆల్ అరౌండ్ బ్లూటూత్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ కూడా ఈ స్కూటర్ లో ఉంటుంది. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, ఆల్రెడీ గోగోరో కంపెనీ మహారాష్ట్రలో వాళ్ళ ప్లాంట్ ని ప్లాన్ చేస్తుంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కి ఆల్మోస్ట్ 12,300 crores ని ఇన్వెస్ట్ చేయబోతుంది. ఇంకో న్యూస్ ఏంటంటే,
గోగోరో కంపెనీ HPCL కంపెనీతోని కొలాబరేట్ అవబోతుంది వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ ని సెటప్ చేయడానికి. గోగోరో కంపెనీ ఆల్రెడీ తైవాన్లో వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. ఈ కంపెనీ తైవాన్లో వాళ్ళ నెట్వర్క్ని ఎక్స్పాండ్ చేసుకుంది. ఈ గోగోరో కంపెనీ తైవాన్లో వాళ్ళ బ్యాటరీ స్వాపింగ్ ఈకో సిస్టమ్ని డెవలప్ చేసింది. అంటే గోగోరో బైక్లో ఉన్న బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే నియరెస్ట్ బ్యాటరీ స్టేషన్కి వెళ్ళి, అంటే బ్యాటరీ స్టేషన్కి వెళ్ళడానికి ఒక యాప్ అయితే ఉంటుంది, ఆ యాప్ని యూజ్ చేసుకుని నియరెస్ట్ బ్యాటరీ స్టేషన్కి వెళ్ళి ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీని వాళ్ళ బ్యాటరీ స్టేషన్లో ఉన్న ఛార్జింగ్ స్లాట్లో పెట్టేసి ఇంకో బ్యాటరీ తీసుకొని బైక్లో పెట్టేసుకుని, అంటే ఫుల్ ఛార్జర్ బ్యాటరీ తీసుకొని బైక్లో పెట్టేసుకొని మనం ఈజీగా రైడ్ని కంటిన్యూ చేసేయచ్చు. ఈ టెక్నాలజీని గోగోరో కంపెనీ తైవాన్లో ఇంప్లిమెంట్ చేసింది. దీన్నే బ్యాటరీ స్వాపింగ్ ఈకో సిస్టమ్ అంటారు. సో ఈ బ్యాటరీ స్వాపింగ్ ఈకో సిస్టమ్ టెక్నాలజీ ఇండియాకు రాబోతుంది. అంటే గోగోరో కంపెనీ ఇండియాకు కూడా వచ్చేసింది. ఇండియాలో 12th డేట్ రోజు, ట్యూస్డే రోజు వాళ్ళ ఫస్ట్ గోగోరో బైక్ ని అయితే అన్వీల్ చేశారు గోగోరో కంపెనీ. సో ఈ బైక్ ని అన్వీల్ చేసిన తర్వాత ఇందులో కొన్ని వేరియంట్స్ ని కూడా వాళ్ళు రివీల్ చేశారు. సో ఇలాంటి నెట్వర్క్ ని డెవలప్ చేసి అదే కంపెనీ ఇండియాలోకి వచ్చి సేమ్ నెట్వర్క్ ని ఇండియాలో డెవలప్ చేస్తే మన ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. అంటే ఇండియాలో ఈ గోగోరో కంపెనీ బ్యాటరీ స్వాపింగ్ ఈకో సిస్టమ్ కనుక సక్సెస్ఫుల్ అయితే ఇండియాలో ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ ప్రాబ్లం క్లియర్ అయినట్లే. ఈ గోగోరో కంపెనీ అన్ని వెహికల్స్ కి కాంపిటీషన్ ఇస్తుంది. అంటే ఈ ప్రజెంట్ ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి కదా, వాటన్నిటికి కూడా కాంపిటీషన్ ఇస్తుంది. సో వీళ్ళ వెహికల్స్ ని ఎక్కువగా సేల్ చేసుకుంటుంది. ఈ గోగోరో కంపెనీ బ్యాటరీని స్వాప్ చేసుకోవడానికి ఒక సబ్స్క్రిప్షన్ అయితే తీసుకురాబోతుంది. అంటే మనకి నెట్ సబ్స్క్రిప్షన్ ఎలా ఉంటుందో, ఓలాలో ఓలా సబ్స్క్రిప్షన్ ఎలా ఉంటుందో, అలాగే ఈ గోగోరో కంపెనీ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకుని బ్యాటరీ ప్యాక్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అందులో మనం ఎన్ని బ్యాటరీస్ యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనకి ఛార్జ్ అయితే పడుతుంది. ఈ గోగోరో కంపెనీ ఇంకో న్యూ స్ట్రాటజీ కూడా యూజ్ చేయబోతుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో. అదేంటంటే గోగోరో ఎలక్ట్రిక్ స్కూటర్ని బ్యాటరీ లేకుండా సెల్ చేయబోతుంది. బ్యాటరీ లేకుండా సెల్ చేసి సో వీళ్ళ బ్యాటరీ సబ్స్క్రిప్షన్ యాప్లో తీసుకొని బ్యాటరీని స్వాప్ చేసుకోవాలి. మనం సబ్స్క్రిప్షన్కి మనం యూజ్ చేసే బ్యాటరీస్ని బట్టి ఛార్జ్ అవుతుంది. సో ఆ ఛార్జ్ని మనం పే చేస్తే చాలు, యాప్లో మనం బ్యాటరీస్ని స్వాప్ చేసుకోవచ్చు. ఒకవేళ గోగోరో కంపెనీ ఈ స్ట్రాటజీ యూజ్ చేస్తే హాఫ్ ఆఫ్ ద బైక్ ప్రైస్ రిడ్యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోగోరో ఎలక్ట్రిక్ బైక్ 1 lakh ఉందనుకోండి, అది 30,000కే రావచ్చు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్లో బ్యాటరీ కాస్టే 70% ఉంటుంది. 1 lakh బైక్ మనకి 30,000కే వస్తుంది. ఇలా గోగోరో కంపెనీ తక్కువ ప్రైస్కి ఎలక్ట్రిక్ వెహికల్స్ని సెల్ చేసి వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలని చూస్తుంది. ఈ గోగోరో కంపెనీ మహారాష్ట్రలో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేసి అదర్ సిటీస్కి గోగోరో ఎలక్ట్రిక్ బైక్స్ని అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయబోతుంది. పైన ఐకార్డ్స్లో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఐకార్డ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఫస్ట్ ఈ గోగోరో కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ బైక్స్ ని మేజర్ సిటీస్, అంటే నార్త్ లో ఉండే మేజర్ సిటీస్ ఢిల్లీ, ముంబై, పూణే, గోవా ఇలాంటి సిటీస్ లో వాళ్ళ నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేయబోతుంది. ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని సెల్ చేసి ఈకో సిస్టమ్ ని డెవలప్ చేసి దాని తర్వాత మెల్లిగా సౌత్ సైడ్ స్టేట్స్ కి రావాలని చూస్తుంది. సో ఏదైనా కానీ నార్త్ లోనే ఫస్ట్ వస్తుంది. అంటే ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి సంబంధించి, ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి ఈ గోగోరో ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ కాదు, చాలా కంపెనీస్ నేను చూస్తున్నాను ఎక్కువగా నార్త్ లోనే డెవలప్ అవుతున్నాయి. మన సౌత్ లో అంత డెవలప్మెంట్ లేదు. ఎందుకో కానీ సౌత్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అసలు డెవలప్ చేయట్లేదు. నార్త్ సైడే ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్స్ డెవలప్ చేస్తున్నారు. నార్త్ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మన సౌత్ లో యూజ్ చేస్తున్నారు. ఓన్లీ బెంగళూరు సిటీ తప్పితే మిగతా మేజర్ సిటీస్ లో ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్అప్స్, ఎలక్ట్రిక్ వెహికల్ డెవలప్మెంట్ చాలా తక్కువ. సో ఓవరాల్ గా ఈ గోగోరో కంపెనీ ఇండియాకి అయితే వచ్చేసింది. ఈ గోగోరో కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ అండ్ వీళ్ళ బ్యాటరీ స్వాపింగ్ ఈకో సిస్టమ్ పైన మీ ఒపీనియన్ నాకు కామెంట్ లో పింగ్ చేయండి.